హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఏమవుద్దంటే లైక్ చేసిన వల్ల మన వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే మరెన్నో ఇటువంటి వీడియోస్ నేను చేయగలను. ఈరోజు అయితే మనం బీరపాదుల్లో ఉన్నాం. చూడండి, ఈ బీరకాయలు అనేది ఈరోజు ఫస్ట్ కోత. ఒక 5 కేజీలు ఎన్నో వస్తాయేమో, కోద్దాం. అంతకుముందు నేను ఇంకా మీకు చూపించాల్సినవి ఉన్నాయి, రండి చూపిస్తాను. ఇదైతే మురదగానే వచ్చేసింది. ఇది ఒక వ్యాధి బీరపాదులకి. ఇంకో ఆకు చూపిస్తాను రండి మీకు. ఈ రెండింటికి కొంచెం ఒక డిఫరెన్స్ చూడండి. ఇదైతే మురదగానే వచ్చేసింది. ఈ మురదగాన అనేది ఏమవుద్ది అంటే, ఈ కాయ చూశారు కదా, ఈ కాయ మురదగాన రానింది పోద్ది. చూడండి, ఈ పాదుకి అయితే మురదగాన వచ్చేసింది. ఒకసారి ఈ కాయ చూద్దరు కానీ రండి. నువ్వు ఇదే కాయ ఈ విధంగా వచ్చేస్తుంది. చొట్టగా కాయ అనేది నిగనిగలాడదు, ఈ విధంగా ఉంటుంది. అందుగురిండే మనం దీనికి అనేది మందు కొట్టుకోవాలి. చూడండి, ఈ బీరకాయ మనం దించుకోకపోతే ఈ విధంగా చొట్టగా అయిపోద్ది. దించుకొని వదిలేసుకుంటే ఇది సాఫ్గా ఉంది. దించుకోలేదు, మనం చూడలేదు కాబట్టి. చూడండి, ఇప్పుడు ఈ ఈ కాయ అనేది వచ్చిన కాడి నుంచి ఇలాగా కిందకి ఏలబడి ఉంది కాబట్టి సాఫ్గా ఉంది. దానికి దీనికి అదే డిఫరెన్స్. మేము తిరిగి తిరిగి ఇలాగ దించుకుంటాం కాబట్టి సాఫీగా ఉంటాయి. కొన్ని కాయలు కనిపించలేని చొట్టగా వచ్చేస్తాయి. చూడండి, చూడండి ఇక్కడ పింజ అయితే మురిగిపోతుంది. దగ్గర రండి, గమనించారా? పింజ అనేది మురిగిపోతుంది. దీనికి ఒకసారి డిఫరెన్స్ చూడండి. దీనికి చూడండి, పింజ అనేది మురిగిపోతుంది. దీనికి కూడా మందు తెచ్చుకోవాలి. చాలా మట్టుకు చూస్తున్నారు కదా, అసలు మురదగొన అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ సంవత్సరం పంట అయితే అసలు బాగుంటుందో లేదో అయితే అర్థం అవటం లేదు. చూడండి, ఈ కొనలు అనేవి ఇలాగ కిందకు వచ్చేనవి ఇలాగ పైకి అయితే మనం ఎత్తుకోవాలి. ఈ కొనలు అయితే ఇలాగ ఉన్నాయి. ఈ విధంగా చాలా జాగ్రత్తగా పైకి అనేది మనం పెట్టుకోవాలి. లేకపోతే బీరపాదులు కొనలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి, విరిగిపోతుంటాయి. ఈ విధంగా అయితే మొత్తం కూడా చాలా కొనలు అనేది దిగిపోయినాయి. ఈ మొత్తం కూడా ఈ విధంగానే మనం పైకి అనేది ఎత్తుకోవాలి. చూశారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఏదో తొండ ఏదో కొట్టేసినట్టు ఉంది. దగ్గర రండి చూపిస్తాను. ఈ పాద అయితే ఏదో కొట్టే మంచి పింజులతో ఉంది. ఇది గమనించారా? ఇంక ఈ పాదు మాత్రం వేస్ట్. ఇంకా చాలా బాధేస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఎండలో కష్టపడ్డ కష్టం ఇప్పుడు చిన్న కొంత అయిపోయినా బాధ అనిపిస్తుంది. మన వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి అయితేనే దీని వాల్యూ అనేది తెలుస్తుంది. చాలామంది వ్యవసాయం చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడైతే బీరకాయలు కోసేద్దాం. మొత్తం 5 కేజీలు ఎన్నో వస్తాయి అన్నాం కదా, ఎన్నో వస్తాయో చూద్దాం. పెద్ద పెద్ద కాయలు అయితే కోసుకుంటున్నాం. ఇదైతే చూడండి,
పెద్ద కాయ వచ్చింది కదా సాఫీగా. దీనికైతే మురదగొన ఏం లేదు, అందుకు బాగా వచ్చింది. చాలా మట్టుకు మురదగొనలు వచ్చాయి. వాటి గురించి చెప్తున్నాను కదా మందు అనేది కొట్టుకోవాలని. బ్యాగ్ కూడా పట్టలేదు దీనికి. చూడండి ఎంత సైజ్ వచ్చిందో. నా చెయ్యికే ఇంతవరకు వచ్చింది. ఈ కాయ చూసారా, ఇది చూసుకోలేదు, ముదిరిపోయింది కాయ అయితే. ఇప్పుడైతే ఆగరపాదుల్లో ఉన్నాం. ఎందుకు వచ్చామంటే ఇక్కడ అయితే పోయిన సంవత్సరం పిక్క అనేది ఇక్కడ పడ్డది కానీ కాయలు కూడా కాసింది మనకి, అందుకే వచ్చాము ఇక్కడికి. చూడండి ఈ ఆగరపాదుల్లో పడ్డది. రండి ఒకసారి చూడండి కాయలు ఎంత నిగనిగలాడుతున్నాయో. పాదు కూడా ఏ వ్యాధి రాకుండా ఉన్నది. మనం వేసిన పిక్కకైనా దానికి పడ్డ పిక్కకి తేడా అది గమనించారా? కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి, ఒక 4 3 ఉన్నట్టు ఉన్నాయి. 2 వచ్చినాయి ప్రస్తుతానికి. ఇక్కడైతే 3 కాయలు అయితే వచ్చాయి ఈ పాదుకి కాసినవి. బీరకాయలు అయితే కొయ్యడం పూర్తయింది. చూడండి ఇవి వచ్చినాయి, ఒక 5 కేజీలు ఎన్నో వస్తాయి అనుకుంటా. ఇదే ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్.